పౌడర్ కాటుక, ఇది నూనెదా? సున్నం, అదే పురుడు రోజా, రిబ్బన్లు, కాదు రిబ్బన్లు ఇప్పుడు ఏడేస్తుంది దానికి. బుడ్డవాకి పుట్టక ముందు ఇవన్నీ సామాన్. అలా పిన్ని కొట్టిపించిన డ్రెస్ ఒకటి. అవి ఇదంతా ఐరన్ పోయిందే. ఇది బార్డర్ పెద్దది పెట్టమన్నాం, పిసోళ్ళు సాగం పెట్టిర్రు, సాగం కలిపిర్రు. గృహప్రవేశానికి వానికి వస్తుంది కొన్ని. గారు నాని ఫ్రాక్ కుట్టించింది నీకు. ఒకటి ఫ్రాక్, ఒకటి ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు, లంగా బ్లౌజ్ లాగా వేసుకోవచ్చు. మా అమ్మ కుట్టించినవి ఇవి. ఓ బోయవా, నీకు ఫంక్షన్లో మన 6 నెలల దాకా అసలు నీకు డ్రెస్లే కొనబడదురా అయ్యా, మస్తు అయినాయి. కల్పనతో ఒక డ్రెస్సు. అవ్వా, ఇవి నార్మల్గా ఎటైనా బయటకు పోయినప్పుడు వేసుకోవడానికి అమ్మమ్మ కొనుకొచ్చింది. బెడ్షీట్లు, తువ్వాలు, తెల్ల తువ్వాలు కూడా తెచ్చినాను గట్టేటో. ఇది అమ్మ ఇప్పుడు దిలీప్ చూడాలా, ఎవరిని అవ హ్యాండ్ బ్యాగు, రిబ్బను అన్నట్టు అడిగ. బంగారమ్మ ఎవరినిచ్చి బొమ్మల చాక్సులు అన్ని 4 జతల బొమ్మల సాక్సులు. అవును, మేము చిన్న ఉన్నప్పుడే అమ్మ, మేము పుట్టక గిన్నెగానం బట్టలు నచ్చినాయా అని. పుట్టినాక ఇంకొచ్చిర్రా అని గిన్నెగానం. పుట్టినాక అయినా కానీ గిన్నెగానం ఇంకొచ్చిర్రా. ఇంకా ఉన్నాయి చూడు. బంగారు అమ్మమ్మ చూడు ఎన్ని బట్టలు తెచ్చింది నీకు. ఇవన్నీ చూసి ఫస్ట్ నానాగమెండు కావచ్చు ఆయనకి ఇన్ని గనం బట్టలు అని. ఇది ఇప్పుడు కల్పనకు ఒకటి పంపించింది కొంచెం సేమే. అగో అటుంది చూడు, సేమ్ అమ్మ. అది కాలర్ వచ్చింది, ఇది ఉత్తగా వచ్చింది. పెద్ద అవుతుంది అంటావా? ఎచ్చగా వంటది పోనీ. 5 కిలోలు ఇది తొట్లే రోజు ఫస్ట్. ఇది కట్టద్దు కదా, హాస్పిటల్కి వచ్చినాక ఇవి కట్టచ్చు కదా అండి. పిండి వేసుకున్నాడు ఎందుకే? డ్రెస్సులు కూడా వేయద్దా? ఇడే ఎత్తారు, ఏం కాదు. అంటే ఇప్పుడు నువ్వు 2, మా అత్తమ్మ 2, ఇంకా నువ్వు ఉత్తగా ఉన్నాయి కాక మస్తు అవుతాయి. వాషేబుల్ డైపర్స్ బంగారు, ఇవి హాస్పిటల్కి ఉండవు వాళ్ళం.